అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. మన ఇంట్లో ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు ఒక నలుగురిని అడగండి అని పెద్దలు చెప్తుంటారు. ఆ నలుగురు ఎవరండి? వీళ్ళే అన్నమాట. తిరుஞான సంబంధర్, తిరునావుక్కరసర్, సుందరర్, మాణిక్యవాసగర్. ఈ నలుగురి కోసమే ఆ సామెత వచ్చింది అని ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు మన భారతదేశంలో పరమతస్థులు పరిపాలించినప్పుడు, శైవ మతము క్షీణించినప్పుడు వీళ్ళు నలుగురు అవతరించి శైవ మతంని వ్యాపింపచేసిన వాళ్ళు. ఇదంతా చరిత్ర అన్నమాట. దీంట్లో జ్ఞాన సంబంధర్ 3 వయసులోనే ఆయన జ్ఞానం పొందేసినాడన్నమాట. ఆయన నివసించింది 16 సంవత్సరాలే. ఇంకా తిరునావుక్కర్ ఈయన ఒక్కటే 80 సంవత్సరాలు పైబడి జీవించాడనమాట. ఇంకా మూడోది సుందరర్ ఈయన వచ్చి 32 సంవత్సరాలు ఈ భూమి పైన ఉన్నారన్నమాట. ఈయన చాలా మిరాకల్స్ అంతా చేశారన్నమాట. ఇంకా నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైన మాణిక్యవాసగర్. ఈ మాణిక్యవాసగర్ కూడా చాలా తక్కువ సమయంలోనే జీవించి శివుడిలోనే ఐక్యమైపోయినాడనమాట. ఆయనే శివుడు, శివుడే మాణిక్యవాస. మాణిక్యవాసగర్ గురించి తెలుసుకోవాలంటే మీరు కమెంట్ సెక్షన్లో మాణిక్యవాసగర్ అని టైప్ చేయండి. తప్పకుండా నేను చెప్తాను. మీకు మరిన్ని మంచి కథలు తెలుసుకోవాలంటే చలాకీ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నమస్తే.